సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఆగస్ట్ 8న కూడా మరి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో కూడా ఒక ట్రూ బేస్డ్ మరి అయితే రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని అనేది కూడా తీసుకొని మనందరికీ కూడా ప్రజెంట్ చేస్తున్న మూవీలో ఒక మూవీ బాలుగడ్డ లవ్ స్టోరీ. మరి ఆ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ తేజ గారు ఇప్పుడు మనతో పడ్డారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్స్ అనేది కూడా తీసుకొని ఇలా చేయడానికి గల రీజన్స్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఏంటి సార్, ఎగ్జైటింగ్గా ఉందా లేకపోతే ఏంటి టెన్షన్గా ఉన్నారా? అంటే కొంచెం అన్నీ ఉంటాయిగా. సినిమా రిలీజ్ అంటేనే ఒక ఆందోళన, ఆతృత అట్లా ఉంటాయి. బాలుగడ్ లవ్ స్టోరీ, అలా ఏంటి బాలుగడి స్టోరీ ఏంటి, అసలు అందులో లవ్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎలా పిచ్చోడు అయిపోయాడు? ఇది ఈ కథ అండి బేసికల్గా నా జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఓకే తీసుకున్న కథ అండి ఇది. అవి రియల్గా మన జీవితంలో, అంటే నా జీవితంలోనే కొన్ని సంఘటనలు జరిగినాయి. లవ్, ఇవి ఎమోషనల్గా కానీ ఇవన్నీ బేస్డ్ చేసుకుని ఈ కథ పుట్టింది. ఓకే, ఇలా ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్స్ తీసుకొని చేసిన స్టోరీస్ అనేది కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అండ్ కొత్త కంటెంట్ అనేది కూడా ప్రేక్షకులకు అందించడం. మెయిన్గా వేరే తీసుకోకుండా ఇదే తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిజంగా జీవితంలో జరిగినవి సినిమాలు, చాలా సినిమాలు హిట్ అవుతాయి. మనం బేసిక్గా చాలా ఈ మధ్య అవి జై భీమ్ కానీ ఇవి కొన్ని సినిమాలు వచ్చినాయి. అవన్నీ రియలిస్టిక్గా ఉంటాయి మన జీవితంలో జరిగిన అట్లా. ఎందుకంటే ఊహగా రాసుకున్న కథలు వేరు, రియల్గా జరిగిన కథలు రాసుకునేది వేరు. ఎందుకంటే ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి అంత బాగా సెకండ్ హాఫ్ అంత బాగా పండడానికి అదే కారణం. అది అండ్ మధ్యకాలంలో ప్రేక్షకులు కూడా సినిమాని చూసి చిన్న పెద్ద తేడా లేకోకుండా కంటెంట్ ఉంది, బాగుంది అనేటప్పటికీ బాగా అంటే వాళ్ళు హిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ మూవీ విషయంలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? వాళ్ళను సాటిస్ఫై చేస్తున్నారా? నేను నిజంగా పాజిటివ్గానే ఉన్నాను సార్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి చిన్న కథ నచ్చితే మాత్రం చిన్న సినిమానా పెద్ద సినిమానా అదే తేడా లేదు. నిజంగా ప్రేక్షకులకి వాళ్ళు నిజంగా దేవుళ్ళే వాళ్ళు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అయితే మా డైరెక్టర్లకి, ముఖ్యంగా కొత్త డైరెక్టర్లకి, కొత్త ప్రొడ్యూసర్లకి, కొత్త హీరోయిన్లకి మాత్రం దేవుళ్ళు ఎవరంటే ప్రేక్షకులే. ఎందుకంటే ఈ తరం మెయిన్, అంతకుముందు హీరోని చూసి అట్లా ఇమేజ్ని చూసి అట్లా హిట్ అయ్యేమో, కానీ ఇప్పుడు మాత్రం కథ నచ్చితే మాత్రం వాళ్ళు చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తున్నారు, హిట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళని నేను ప్రేక్షకులను దేవుళ్ళే అంట. నా దృష్టిలో వాళ్ళు దేవుళ్ళే. అది వాళ్ళ మీద నమ్మకం. అది ఈ మధ్యకాలంలో వచ్చిన స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఒక ప్రేమిస్తే అంటే ఇట్లాంటి మూవీస్ ఉంటాయి. సో ఆ టైంలో ఆల్ టైమ్ క్లాసిక్స్గా నిలబడ్డాయి మూవీస్. సో ఆ టైప్లో కొన్ని షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే అంటే ప్రేమిస్తే ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరండి. ఇది అన్ని సమపాలనలో ఉన్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, తర్వాత ఎమోషనల్, క్రైమ్ యాడ్ అవుతుంది మధ్యలో. క్రైమ్ యాడ్ అవుతుంది, అట్లా టర్న్ అయిపోద్ది సినిమా. అట్లా ఉంటుంది. కానీ ప్రేమిస్తేకి దీనికి అసలు సంబంధం లేదండి. అస్సలు సబ్జెక్టు ఇది అన్ని సమపాలనలో కలిపిన సబ్జెక్ట్ ఇది. ప్రేమ, అనుబంధం, అన్న చెల్లెల మధ్య అనుబంధం, అక్క తమ్ముడి మధ్య అనుబంధం, స్నేహితులు వాళ్ళు మధ్య ఉండే అనుబంధం, తర్వాత తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య వాళ్ళ అనుబంధాలు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్గా అండ్ యూత్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది ఉంది. అంటే ఇప్పుడున్న కాలంలో అంటే ఇలాంటి లవ్ స్టోరీ అనేది కూడా ఎక్కడ మనం చూడట్లేదు. అంటే ఇప్పుడున్న కాలంలో లవ్ అనేది ఎలా మారిపోయిందో కూడా తెలుసు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది నచ్చుతుందా? అంటే ఒకటండి, ఇప్పుడున్న అదే మీరు కరెక్ట్గా పాయింట్ ఇది నచ్చుతుందా అంటే, ఇప్పుడున్న లైన్నే దాన్ని నేను డెవలప్ చేసుకోవటం కూడా జరిగింది. ఇప్పుడున్న లైనే
ప్రేమిస్తారు చాలామంది. ఎవరి జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో లవ్లు ఉంటాయి, అన్నీ అది సహజంగా జరిగేది. కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే ఎవరో చెప్పిన మాటలు నమ్మటాలు, ఆ తర్వాత లేకపోతే మనం అపార్థం చేసుకోవటాలు, లవర్ కావచ్చు, మన మనం ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా నిజ జీవితంలో చాలామంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్లే వాళ్ళ జీవితాలు ఈజీగా విడిపోవటాలు ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి. అదే మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నానండి. తీసుకుని దాన్ని డెవలప్ చేయటం జరిగింది. అది రియల్గా జరిగిన యథార్థ సంఘటనలు కాబట్టి ఇంకా అదిరిపోయింది సినిమా. సార్, రియల్ ఇన్సిడెంట్స్ని మరి సినిమాలో చూపించడానికి కొన్ని డిఫికల్టీస్ అనేది కూడా ఫేస్ చేస్తాం. ఏంటంటే కొంచెము సినిమాటిక్ లిబర్టీస్ అనేది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అవును. సో అలా తీసుకొని చేసేటప్పుడు మీకు ఫేస్ చేసిన హడిల్స్ కానీ స్టోరీ మేకింగ్లో కానీ అలా ఏమైనా ఉందా? అదేం లేదండి, పెద్ద అదేం లేదు. కానీ కాకపోతే ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు, కొంచెం అక్కడ వాళ్ళు వాళ్ళకి మనం శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత మనం ఆడిషన్స్ పెట్టుకున్న తర్వాత శిక్షణ తరగతులు వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చి అట్లా ఇది చేసుకుని అక్కడ. అంతేగాని వాళ్ళైనా ఆర్టిస్టులు అయినా కొత్త వాళ్ళు అయినా 10 సినిమాలు చేసినంత దెబ్బగా చేశారు. ఒక్కొక్కళ్ళు భలే బాగా పండించారు. ప్రతి సబ్జెక్టు కూడా అద్భుతంగా వచ్చింది. ఓకే. ప్రతి సీను సబ్జెక్ట్ కానీ వాళ్ళు డైలాగ్ విధానం కానీ బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. అండ్ ఈ స్టోరీ పట్టుకొని ఎన్ని సంవత్సరాలు తిరిగారు సార్? ఒక్క 4 సంవత్సరాలు తిరిగాను. 4 సంవత్సరాలు. మరి ఫైనల్గా ఇలా 4 సంవత్సరాలు తిరిగాను. 2-3 హీరోలకు కూడా చెప్పాను సార్. చెప్పాను, ప్రొడ్యూసర్స్ దొరికితే చేద్దామమ్మా, స్టోరీ బాగుంది, కథ బాగుందా ఇది అన్నారు. అలా టర్న్ అవుతున్న సమయంలో మా ఫ్రెండ్ ఒక అతను వచ్చి భయ్యా సినిమా చేద్దాం భయ్యా ఇది అన్నాడు. అంటే ఇక ఓకే చేద్దాం ఇది అని అనుకున్న టైంలోనే వీళ్ళు పరిచయం అయ్యారు. మన ప్రొడ్యూసర్ గారు, భాస్కర్ గారు, ఆ తర్వాత మంజుల మేడం గారు ప్రొడ్యూసర్స్ పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఫస్ట్ హీరో పరిచయం అయ్యాడు అఖిల్ గారు. ఫస్ట్ పరిచయం అయ్యి నన్ను అడిగాడు, సార్ మీరు డైరెక్టర్ అంట కదా, ఎట్లా స్టోరీ ఉందంట కదా సార్, చెప్తారా ఇది అంటే. ఒక రోజు టైం ఇచ్చాను, కూర్చున్నాము. అలా చెప్పింది ఒక 20 నిమిషాలే చెప్పా. హీరోకి నచ్చేసింది. సార్ ఇమ్మీడియట్గా చేద్దాం సార్, మీరు చెప్తుంటేనే బాగా వినబుద్ధి అవుతుంది అంటే ఎలా ఉంది అన్నట్టుగా నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉంది. సరే చేద్దాం సార్ అన్నాడు. నేను మమ్మీ డాడీకి చెప్తాను, ఇంటికి వెళ్ళి మీరు ఒకసారి రావాల్సి వస్తుందా ఇదంటే వెళ్ళాను, చెప్పాను, వాళ్ళు ఓకే అయ్యారు. రేపు 8వ తేదీ రిలీజ్ అవుతుంది. ఓకే. 4 సంవత్సరాల కష్టం. ఇది మనం థియేటర్లో చూసుకోబోతున్నాం అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అవును. ఓకే సార్, మరి యాక్టర్స్ ఎలా చేశారు? అఖిల్ కానీ దంచిక కానీ వీళ్ళందరూ కూడా. ఫస్ట్ హీరో గారి గురించి అయితే ఫస్ట్ మనోడు షార్ట్ ఫిల్మ్ చేశాడు, 10-11 చేశాడు. ఓకే. షార్ట్ ఫిల్మ్ చేశాడు మనోడు. సినిమా అనేలాగా కొంచెం ఒక జర్క్ ఉంది ఆ కుర్రాళ్ళు. ఇక తర్వాత ఫస్ట్ రోజు అట్లా అనిపించిన, రెండో రోజు నుంచి నేను మొత్తం ఆ భయాన్ని దాన్ని మొత్తం చెప్పాను, ఇట్లా ఇలా చేయాలమ్మా ఇలా చేయాలమ్మా. ఇక రెండో రోజు నుంచి యాక్టివ్ అయిపోయాడు. ఫస్ట్ రోజు అలా ఫీల్ అయినా ఇది సినిమా కదా అనే ఇది ఉన్నా, రెండో రోజు నుంచి బాగా యాక్టివ్గా ఫీల్ అయ్యాడు, బాగా చేశాడు, భలే యాక్షన్ చేశాడు. సెకండ్ హాఫ్ అయితే తీసాడండి. ఫస్ట్ హాఫ్ అలా కామెడీగా పోయినా సెకండ్ హాఫ్ మాత్రం ప్రాణం పోసాడు. ఎందుకంటే ఈ సినిమాకి సెకండ్ హాఫే మెయిన్ ఆయువు పట్టు అనమాట. అది ప్రాణం పోసాడు హీరో గారు. ఇక హీరోయిన్ గారి విషయం వస్తే, హీరోయిన్ గారు కూడా, దర్శక గారు కూడా షార్ట్ ఫిల్మ్సే చేసింది. ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేసినట్టుంది. నా కాడికి వచ్చినప్పుడు ఆడిషన్స్ అప్పుడు చెప్పాను ఇట్లా అని. సరే, ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయింది. అసలు హీరోయిన్ ఆ అమ్మాయి అని తెలియదు అసలు. నేను కథ చెప్పినప్పుడు సార్ హీరోయిన్ అని నన్నే అమాయకంగా వచ్చి అడిగింది. తర్వాత నేనే చెప్పా, మీరేనండి హీరోయిన్ అని అంటే, అవునా ఇది ఉంది. ఎగ్జాక్ట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ అది ఇది అని. సరే అయిన తర్వాత అవకాశం ఇచ్చాను. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి బెరుకు లేదు. బెరుకు ఫస్ట్ రోజు ఇట్లా టెన్షన్. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేసింది హీరోయిన్ గారు. అందువల్ల యాక్షన్ బాగా చేసింది. మన అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా
ఫస్ట్ హాఫ్లో ఎరగదీసింది, సెకండ్ హాఫ్లో కూడా ఎరగదీసేసింది. ఓకే. హీరో అఖిల్ గారు, హీరోయిన్ గారు దర్శక గారు కొత్త వాళ్ళు అయినప్పటికీ ఒక 10 సినిమాలు చేసినంత అనుభవం చేశారు. ఓకే. నాకు ఆ అవుట్పుట్ చూసిన తర్వాత వీళ్ళిద్దరిని ఆ విధంగా అనుకున్నా. అమ్మా అనుకున్నా. సాటిస్ఫైడ్. అది ఓకే. మనం అనుకున్నది వచ్చేసింది అట్లా. అండ్ మ్యూజిక్ ఘనశ్యామ్ గారు చేశారు. సో అందులో ఉన్న అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్తో సాంగ్స్ ఉన్నాయి, లవబుల్ సాంగ్స్ ఉన్నాయి, సెంటిమెంట్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి ఏంటి? అయితే రిలీజ్ చేసి కూడా బాగున్నాయి. అవును. ఘనశ్యామ్ గారు, మా ఘనశ్యామ్ గారు నా ఫ్రెండే, నా స్నేహితుడు. ఓకే. చాలా సినిమాలకు కూడా వర్క్ చేశాడు ఘనశ్యామ్ గారు. అయితే అద్భుతమైన మ్యూజిషియన్ అండి, మ్యూజిక్ డైరెక్టర్. అసలు మనోడు ఆర్ఆర్ కొట్టాడు సార్. అది నాకు ఇప్పటికీ కూడా నిన్న కూడా చూశాను సినిమా. అసలు అది అద్భుతంగా వచ్చింది సినిమా. ఆర్ఆర్ అయితే ప్రాణం పోసాడు. పాటలు ఇక చెప్పనవసరం లేదు, ఆదిత్య వాళ్ళు తీసుకున్నారు మా సాంగ్స్. వాస్తవానికి చిన్న సినిమా వాళ్ళు తీసుకున్నారు కదా, పాటలు నచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళు ఆదిత్య మాధవరావు గారు, నిరంజన్ గారు మన సాంగ్స్ తీసుకున్నారు. ఆదిత్య వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా అయిపోచ్చేసింది సినిమా మీద. చాలామందికి వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయింది. అట్లా మ్యూజిక్ డైరెక్టరు నిజంగా ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి మ్యూజిక్ కొట్టాడు సార్. సార్ ఈ సినిమా గురించి, చిన్న సినిమా అనేటప్పటికి ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ని వెతుక్కోవడంలో కానీ, వాళ్ళు పెట్టిన డబ్బులు కానీ, అండ్ వాళ్ళు పడిన ఇబ్బందులు కానీ అన్నీ ఉంటాయి. మరి వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేశారు? వాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చేసి భాస్కర్ గారండి, ఆకుల భాస్కర్ గారు, ఆకుల మంజుల గారండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయడానికి చాలా కష్టాలు పడ్డారండి. అదొకటి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలని ఒక బలమైన సంకల్పం ఉంది. అందువల్ల ఏంటంటే ఖర్చుకి వెనకాడలేదు. ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని బాగా ప్రొడ్యూస్ చేశారు. నేనేమంటానంటే ఒక డైరెక్టర్గా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రావాలి, వాళ్ళు పెట్టిన ఖర్చుకి ఇంకో 10 రావాలని ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్స్ మేలు కోరే ఒక డైరెక్టర్గా నేను కోరుకుంటున్నాను సార్. రిలీజ్ విషయంలో చిన్న సినిమాలకు మాత్రం ఎక్కడ ఇబ్బంది అనేది కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ సినిమా పరంగా ఎలా ఉంది, అండ్ ప్రేక్షకులు ఎన్ని థియేటర్స్లో చూడొచ్చు అంటారు ఏంటి? థియేటర్స్ అంటే ఒక 100 థియేటర్లు ఏపీ తెలంగాణలో. ఓకే. ఇక ప్రేక్షకుల రిసీవింగ్ ఎలా ఉంటుంది ఏందనేది ఇక దైవ నిర్ణయం. ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు కాబట్టి. వాళ్ళే దేవుళ్ళు. నిజంగా చిన్న సినిమాల కంటెంట్ బాగుంటే వాళ్ళు నిజంగా దాన్ని హిట్ చేస్తారు వాళ్ళు. నాకు వాళ్ళ మీద పూర్తి అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళ మీద 100%, 200% నమ్మకం ప్రేక్షకు దేవుడి మీదే. ముఖ్యంగా ఏంటంటే నాకు మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే బాగా ఇష్టం సార్. నేను మెగా అభిమాని, చిరంజీవి గారి అభిమాని, పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ అభిమాని. ఎందుకంటే వాళ్ళ మీద నాకు బాగా నమ్మకం. ఎందుకంటే నా సర్కిల్ కూడా ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళే. ఓకే. మన మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సినిమా ఇట్లా 8వ తేదీ వస్తుంది ఇదని. ఇక్కడ రిలీజ్ అయిన అన్ని చోట్ల వాళ్ళు ముందుండి నాకు మ్యాక్సిమం సినిమాని హిట్ చేస్తానని నమ్మకం ఉంది. ప్రతి ప్రేక్షకుడు ఎవరైనా కానీ థియేటర్కి వచ్చి చూడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అరే ఈ సినిమా మేము ఎందుకు చూడాలి, ట్రైలర్, టీజర్ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది ఒకటి వస్తుంది కదా. అలాంటి వాళ్ళకు మీరు భరోసా ఏమిస్తారు, ఎందుకు వచ్చి చూడాలి అంటారు? బాలుగాడి లవ్ స్టోరీ ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ అనేది ఉంటుంది. ఆ లవ్ సహజంగా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ నేనేమంటానంటే ఈ సబ్జెక్ట్ అసలు బాలుగాడి లవ్ స్టోరీ సినిమా మనం ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మనం వేసుకుంటే మాత్రం మనకు జరిగినట్టుగా ఉంటుంది, మన పక్కోడి జీవితంలో జరిగినట్టు ఉంటుంది, మన కుటుంబంలో మన తమ్ముడికి జరిగినట్టు ఉంటుంది, మన అక్కకి జరిగినట్టు ఉంటుంది, మన తల్లిదండ్రులకి జరిగినట్టు ఉంటుంది. అంటే అన్ని సమపాలనలో అన్ని ఎమోషన్స్ ఉన్న కథ కాబట్టి ఈ సినిమా ఫ్యామిలీస్కి నచ్చుతుంది, టీనేజ్కి విపరీతంగా నచ్చుతుంది, యూత్కి, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్లకి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్లకి, తర్వాత ఇప్పుడున్న టీనేజ్ మన యూత్ కుర్రోళ్ళందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. యూత్కి బాగా పిచ్చగా నచ్చింది. తర్వాత ఫ్యామిలీ వాళ్ళకైతే సెంటిమెంట్ బాగా నచ్చుతుంది.
అన్నీ సమపాలలో ఉన్నాయి. ఓకే. స్నేహితులకి నచ్చిద్ది, కుటుంబ పరంగా నచ్చిద్ది, తర్వాత యూత్గా నచ్చిద్ది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉంది. అందుకని అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమా ఏదంటే బాలీవుడ్ లవ్ స్టోరీ. యా. అందు తప్పనిసరిగా చూడాలి, నచ్చుతుంది ఓకే. అది. నైస్ సార్. మొత్తానికైతే బాలుగాడ్ లవ్ స్టోరీ ఆగస్ట్ 8న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొదటి అడిగే సక్సెస్ఫుల్గా పడాలని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.